ఏం పేరమ్మా? నా పేరు నాగమ్మ. మీకు రైతు బంధు వచ్చిందా? రాలేదు సార్. రాలేదా? గత ప్రభుత్వం ఉన్నప్పుడు టైం టు టైం వచ్చిందా? అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు వరకు అయితే రాలే. ఇంకా ఇప్పుడు రైతు బంధు వచ్చిందని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు మాకు రాలే ఇంకా. మరి చాలా మంది చెప్తున్నారు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కావచ్చు కానీ మాకైతే వల్లే. ఇంకా ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు? మాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉందా? కరెంట్ చక్కగా వస్తుందా? మరి అంతే. అదే పింఛన్ 4000 ఇస్తాను, అదే 2000 ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఇస్తలేడు చక్కగా. ఓకే ఓకే, కరెంట్ కూడా చక్కగా ఇస్తలేడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, ఎంపీ ఎమ్మెల్సీ చెప్తాం, చెప్పంటే చెప్తాం. ఏమని చెప్తారు? ఓట్లు వేస్తారా మళ్ళీ కాంగ్రెస్ కి? కాంగ్రెస్ కి అయ్యాం. ఇప్పుడు టీఆర్ఎస్ కి వస్తాం. ఇప్పుడు మీరు గెలిపించలేగా కాంగ్రెస్? గెలిపిస్తారంటే మాకు గోబెడతాడని గెలిపించాం. మీకు ఇప్పుడు నేనేమంటున్నా అంటే, గత 10 సంవత్సరాల కింద మనం కేసీఆర్ రాకముందుకు ఈ పాలన చూసినాం, కాంగ్రెస్ పాలన. మన ప్రభుత్వం ఏర్పడక కాంగ్రెస్ పాలన. కానీ ఇప్పుడు దీని గురించి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు బతుకుతారు, ఇది పోవాలి, మన కాంగ్రెస్ రావాలి, మనకు అంతా మంచిగా చూస్తుంది అనుకున్నాం. కానీ కాంగ్రెస్ మనం ముంచేదానికే వచ్చింది అంతే. నేను అంటాను అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, ఇప్పుడు 5 సంవత్సరాలు కాకపోతే నీ పార్టీని బొంద పెడతా అని చెప్తుండ. బొంద పెడతాడు ఆడ? ఎందుకు పెడతాడు బొంద? ఎందుకు పెట్టాడు? మాట్లాడదాము. ఎందుకు పెట్టాడు బొంద? ఇప్పుడు మళ్ళీ వచ్చే దినంలో టీఆర్ఎస్ కల్పిస్తాం. వికలాంగులు 4000 పింఛన్ ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. అట్లీస్ట్ టీఆర్ఎస్ బెస్ట్. కరెంట్ మాత్రం రావట్లేదు. మస్తు ఇబ్బంది పెట్టాడు బాయిల. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాక, సో ఇప్పుడు ఎలక్షన్ లో మళ్ళీ అతను ఏమంటుండంటే, యుఎస్ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేసుకుంటూ వచ్చిండు. సో ఈ విమర్శలు ఎందుకు చేస్తుండంటే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కూడా ఇతను పనులు చేయని స్థితి, పని చేయకుండా కూడా ఆ పార్టీ మీద విమర్శలు చేయడం. కానీ ఇప్పుడు కొన్ని కోట్ల అభివృద్ధి ఉన్నా కూడా, గతంలో మనకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని కోట్ల అభివృద్ధి ఉన్నా కూడా, సో మొత్తం ఖజానాలు ఖాళీ చేసుకొని పోయిండు అన్న స్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సో దానిపైన ఏమంటారు? కేసీఆర్ మంచిగా వాటర్ ఇచ్చిండు, మంచిగా నాట్లు వేసుకున్నాం. ఈ సంవత్సరం ఎట్లేదు, ఎద్దం మధ్యం కాలం చేసినట్టు చేసిండు. నాట్లు సుతం వేసుకుంటలేము. కిలో మంచిగా మేము అందరం కూలి పోకుండా ఇళ్లలోనే ఉంటారు. ఇప్పుడు లేట్ గా ఇచ్చిండు కెనాలి. ఓ రోజు ఇస్తాడు, ఓ రోజు ఇస్తలేడు. కరెంటు సుతం సరిగ్గా ఇస్తలేడు. టీఆర్ఎస్ నే వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ నే గెలిపిస్తాం, కాంగ్రెస్ బొంద పెడతాం. టీఆర్ఎస్ గెలిపిస్తాం, కాంగ్రెస్ ను బొంద పెడతాం. 100 రోజుల హామీలు ఇచ్చినవన్నీ నెరవేర్చిన అని చెప్పిండు. ఏమి హామీ నెరవేర్చలేదు. ఏమి హామీ నెరవేర్చలేదు. రైతు బంధు వచ్చింది? రైతు బంధు రాలేదు. మాకు 2 ఎకరాలు భూమి ఉన్నది, రైతు బంధు రాలేదు. ఇప్పుడు రైతు బంధు రాలేదు అన్న వాళ్ళకేమో చెప్పు తీసి కొడతామని చెప్తున్నారు. చాలా మంది సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ చెప్పుల వార్తలే కనిపిస్తున్నాయి. వాళ్ళ మినిస్టర్లు కానీ, అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు ఇంకా కాలేదు. కానీ సో వీళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైనా రాకపోయి ఉంటే రైతులకు చెప్పు తీసి కొడతామని చెప్తున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారక్క? దీనికి సమాధానం అంటే వాళ్ళే చెక్కేది. ఆయన పేరు రేవంత్ రెడ్డినే చెప్పు తీసుకొని కొట్టిన పాపం. ఇప్పుడు రైతులందరూ మళ్ళీ రిటర్న్ కొట్టే ఛాన్స్ వస్తుంది అంటున్నారా? వస్తుంది, రేవంత్ రెడ్డికి వస్తుంది. మహిళలకు పింఛన్ ఇస్తానన్నాడు. గ్యాస్ అమ్ము గురించి గ్యాస్ లేక 20 రోజులు గ్యాస్ మొదలైనా రాకపోతే మస్తు ఇబ్బంది అయింది మాకు. గ్యాస్ ఊళ్ళకు వస్తేనే వస్తలేదు. కుండ బద్దలు కొట్టి వాళ్ళు ఏదో అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు రైతు బంధు రాలేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్, మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తా అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే, రాలేదు అన్న వాళ్ళకి చెప్పు తీసి కొడతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు. రైతులకి కోమటిరెడ్డి ఏమంటున్నారంటే చెప్పు తీసి కొడతామని చెప్తుండ్రు. దీనికి మీ సమాధానం ఏం చెప్తారు? అలాగా ఏస్తానంటే నువ్వు డబల్ అని ఒప్పుకుంటివి, నువ్వు గెలిచివి, కుర్చీ మీద కూర్చుంటివి. మమ్మల్ని ఎట్లా చెప్పు తీసుకొని కొడతాడు? రెడ్డి ఎట్లా కొడతాడు మమ్మల్ని? మేము కొంచెం తప్పు లీడర్లు చేసిర్రు కాబట్టి, ఎమ్మెల్యేలు చేసిర్రు తప్పు, వాళ్ళే సంకల పెట్టుకుంటారు అని మేము రేవంత్ రెడ్డి గెలిపించినాం. మాకు బాగు చేస్తాడని. కానీ రేవంత్ రెడ్డి పక్కలు వేసుకుంటాడని మమ్మల్ని తెలియకుండా కేసీఆర్కే 6 హామీలు ఇచ్చిండు కదా. 6 హామీలు ఏ హామీ గెలవాలి? మహిళలు మన కూలి పోయిన పని జాబ్ చేసే వాళ్ళకి హామీ చేసి, జాబులు చేసుకునే వాళ్ళకే ఆధార్ కార్డులు
ఫ్రీగా ఎందుకు పెట్టిండు టికెట్ పెట్టుకొని పోవా నెలకు ఒకసారి పోతే మేము 100 రూపాయలు ఖర్చు చేసుకొని పోవా ఇవి పెట్టి మాకు ఇయ్యాడా కూలికే పోతా అండి జాబ్ చేసేటోళ్ళు నా బస్సులు ఎక్కుతాను. సో ఫ్రీ బస్సు మీరు ఇప్పుడు మహిళా గుండి వద్దంటున్నారా? ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అసలే వద్దు సార్, వద్దు మాకు. ఏమన్నా ఇట్లా బెంచాలి కానీ ఫ్రీ బస్ ఏమన్నది ఎవరు పోతారు గ్యాస్ సాగు ఉన్న అదే 1000 రూపాయల గ్యాస్ అన్న పంపొద్దా? గ్యాస్ లెక్క పొయ్యిలు అంటు పెట్టుకొని నెల రోజులు అవుతుంది గ్యాస్ మొద్దు రాక. మాకైతే నెల అవుతుంది, మస్తు ఇబ్బంది పడ్డాం. ఇంతవరకు రాలేదు. సో ఇప్పుడు 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 500కి గ్యాస్ ఇస్తాను 500 గ్యాస్ ఇంతవరకు 1000 రూపాయలకే వస్తలేదు. 500కి ఎప్పుడు ఇస్తాడు? అంతకు ముందు వచ్చేది, ఇప్పుడు అసలుకే గ్యాస్ మొద్దులే వస్తలేవు, ఊళ్ళకే వస్తలేవు. ఎవరు ఇల్లు తిరిగినా ఎవరు ఇస్తలేరు, ఏం లేదు. ఖాళీ అన్ని ఖాళీ మొద్దులు. 500 గ్యాస్ అన్నప్పుడు ఎవరు మొద్దు గ్యాస్ ఫ్రీగానే ఉంటుంది, ఎవరు మొద్దు నిప్పించుకుంటలేరు. వాడు గ్యాస్ ఇచ్చినాడు, మనం చూసినాడు.